మొన్న 18 తారీఖు నాగర్ కర్నూల్ కుమ్మర గ్రామ జాతరలో మా రజక కుటుంబానికి జరిగిన అన్యాయం మొత్తం తెలంగాణ వ్యాప్తంలో అందరికీ తెలుసు. ఆ కుమ్మర జాతరలో 2 నెలల పాప చనిపోతే 8 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా రజకులు, బీసీ, ఎస్టీ, మైనార్టీ, వివిధ కుల సంఘాలు, బీజేపీ కానీ బీఆర్ఎస్ఏ కానీ అన్ని పార్టీలు ఏకమై నాగర్ కర్నూలులో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు మరియు అలా కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తుంటే నిన్నటి రోజున మా రజక ఎమ్మెల్యే అయి ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో రజక ఎమ్మెల్యే అయి ఉండి వీర్నపల్లి శంకర్ గారిద మా రజక పేరు చెప్పుకొని కాంగ్రెస్ టికెట్ తీసుకొని ఎమ్మెల్యే ఉంది. నిన్నటి రోజున నాగర్ కర్నూలు వెళ్ళి అక్కడి స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితోని ఇంకొక 20 మంది రెడ్డిలతోని ఆ నాగర్ కర్నూలు చౌరస్తాలో కూర్చొని ఈయననే సిబిఐ ఆఫీసర్ లెక్క ఇక్కడికి వచ్చిన ఈ పాప ఈ గొడవతో సంబంధం లేదు, నార్మల్గా అనిపోయిందని 2 వ్యాఖ్యలు చేసి మా రజకులను తెలంగాణ మొత్తంలో, భారతదేశం తెలంగాణ మొత్తంలో మా రజకులను కించపరిచంగా విధంగా మాట్లాడిన ఈ వీర్నపల్లి శంకర్, ఖబర్దార్ వీర్నపల్లి శంకర్, నువ్వు నీ మాటలు వెంకకు తీసుకొని వెంటనే నీ మాటలు వెంక తీసుకొని రేపటి రోజున తెలంగాణలో అదే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మా రజక కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించి నువ్వు వెంటనే నిందితులను శిక్షించే విధంగా శిక్షించాలి. ఎవరైతే తుకారం రెడ్డి మిగతా 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. శిక్షించని ఎడల ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీర్నపల్లి శంకర్ని ముట్టడిస్తాం. అదేవిధంగా ఈ 8 రోజులు రేవంత్ రెడ్డి సంకన ఆకి నీకు మంత్రి పదవి ఇస్తా అంటే లాలూచు పడి నిన్నటి రోజున పోయి ధర్నాలో కూర్చొని ఒక్కటే వాక్యంలా చెప్పి రజకులు అందరికీ ఒక ద్రోహిగా ముద్దవట్టు. ఖబర్దార్ వీర్నపల్లి శంకర్, నువ్వు ఖచ్చితంగా రజక ద్రోహిగా ముద్దపడతావు. రాబోయే రోజుల్లో నీకు చాలా రజకులు గుణపాఠం చెప్తారు. మీ రాచకొండ నరేష్, కరీంనగర్ రజక సంఘం జిల్లా అధ్యక్షులు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.